తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గ్రాడ్యుయేట్ ఎలక్షన్ దృష్ట్యా టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలంతా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేయించే విధంగా పనిచేయాలని సూచించారు. 30 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిను ఏర్పాటు చేయడం జరిగిందని, 17 పంచాయతీలకు సంబంధించి ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి ఏ విధంగా ఓట్లు వేయించాలి అనే విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి కోటేశ్వరరావును ఎమ్మెల్సీ ఎన్నికలకు అబ్జర్వర్గా నియమించడం జరిగింది. అనంతరం ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ఈరోజు ఈ తాళరేవు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరిగిన సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబురాజు గారు సమక్షంలో ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నేను, ఈ నియోజకవర్గ అబ్జర్వర్ చిట్టిబాబు గారు, అలాగే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రావడం జరిగింది. కార్యక్రమం అంతా కూడా చక్కగా ఎంతో ఆప్యాయతగా పలకరించుకొని ఒక్కొక్కరు అవినాభావ సంబంధాలు ఏర్పాటు చేసుకుని రేపు ఎలక్షన్కి మన రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా గెలిపించడం కోసం అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించుకోవడం జరిగింది. అలాగే మొత్తం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రకంగానే క్యాంపెయిన్ జరుగుతున్నాయి. అందరినీ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క వాటర్ని కలిసి మన తాలూకా ప్రభుత్వం తాలూకా అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని మోటివేట్ చేసి ప్రథమ ప్రాధాన్యత ఓటుని రాజశేఖర్ గారికి వేయాలని చెప్పేసి కోచు నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అలాగే మరి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వారు, మరి మేధావులు, విద్యావంతులు అందరూ బలపరుస్తున్నటువంటి వ్యక్తి పేరాబత్తుల రాజశేఖరం. మరి రాజశేఖర్ గారికి మరి మొదటి ప్రాధాన్యత ఓటు 1 అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటు కల్పించవలసిందిగా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో, మేధావులు ఉన్నారో, అలాగే ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి వారందరినీ మరి కోరడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కష్టించి పనిచేయాలని చెప్పేసి ఈ రోజున ఈ తాళరేవు పార్టీ ఆఫీస్ నందు కూటమి అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలో ఉన్నటువంటి నాయకులతోనూ మీటింగ్ ఏర్పాటు చేసి మాకు మండలంలో 2500 పైసలకు ఎమ్మెల్సీ ఓటింగ్ అనేది ఉంది, గ్రాడ్యుయేట్స్ ఓటింగు. ఆ గ్రాడ్యుయేట్స్ ఓటింగ్ ప్రతి అంతటికీ కూడా ప్రతి 30 మందికి ఒక ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి పంచాయతీకి 2 వేసి మండల స్థాయి నాయకుల్ని అబ్జర్వర్స్గా కూడా అంటే 30 మంది ఓటర్స్కి ఒక ఇన్ఛార్జ్ ఏ విధంగా ఇచ్చామో ఈ ఇన్ఛార్జ్ అందరూ కూడా 2 పంచాయతీలకి ఒక్కొక్క చోట ఎక్కువ ఉన్న చోట ఒక్కొక్క పంచాయతీకి 2 వేసి ఇన్ఛార్జీలు కూడా నియమించడం జరిగింది. అంటే వీళ్ళ పనిని పర్యవేక్షణ చేయడం కోసం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు సంబంధించి రేపు 27వ తారీఖు జరిగే ఎన్నికలకి మన ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని కూటమి ప్రభుత్వం అభ్యర్థిగా ప్రకటించడం, అందులో భాగంగా ఈరోజు తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులందరికీ కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మా తాళరేవు మండలంలో ఉన్నటువంటి సుమారు 2500 ఓట్లు చిల్లరే అన్నింటినీ కూడా ప్రతి 30 మందికి ఒక సభ్యుడిని బాధ్యతగా వేసి ఏ విధంగా వాళ్ళందరినీ కలాలి, ఏ విధంగా మనం వాళ్ళందరి యొక్క రిపోర్ట్లు తీసుకుని ఒక తక్కువ సమయంలో ఉంది కాబట్టి ఎక్కువ సార్లు ప్రతి ఓటర్ని కలిసి రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యం ఓటు ఏసీలాగా అందరినీ కూడా తర్ఫీదు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా శిక్షణ